లయన్స్ అంతర్జాతీయ సేవా సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్ 108వ కన్వెన్షన్ హాంకాంగ్లో నిర్వహించడం జరిగింది. ఈ కన్వెన్షన్కి సుమారుగా 200 పైచిలకు దేశాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాదాపుగా 16,000 మంది లయన్స్ సభ్యులు డెలిగేట్స్ ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి వారం రోజుల కన్వెన్షన్లో గవర్నెన్స్ ప్రమాణ స్వీకారం అనేది ఒక పెద్ద ఘట్టం. ఈ నెల 6వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 786 మంది గవర్నర్ల చేత ప్రమాణ స్వీకారం నిర్వహించడం జరిగింది. అందులో నాకు అవకాశం రావడం, మన జిల్లా తరపున అక్కడికి వెళ్ళి ప్రమాణ స్వీకారం చేయడం అనేది నిజంగా చాలా గొప్ప అనుభూతినిచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి కన్వెన్షన్లో వివిధ దేశాలకు సంబంధించినటువంటి లయన్స్ ప్రతినిధులు పాల్గొనడం, అక్కడ కొన్ని అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా అది కంప్లీట్ చేసుకొని మరి ఇండియాకు తిరిగి వచ్చిన శుభ సందర్భంలో ఈరోజు ఉదయం నుంచి జనగాంలో ప్రారంభమైతే హన్మకొండ వరకు, అటు జనగాం, రఘునాథపల్లి, గన్పూర్, మడికొండ, మరి ఇక్కడ హన్మకొండ వరకు కూడా చక్కటి సేవా కార్యక్రమాలు నిర్వహించి సుమారుగా ఈరోజు ఒక 50-60 కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అన్ని క్లబ్లు కూడా చాలా ఏదో మామూలుగా చేసినామని కాకుండా పెద్ద ఎత్తున కొన్ని లక్షల రూపాయలతోటి సేవా కార్యక్రమాలు ఈరోజు నిర్వహించడం జరిగింది. మరి నిజంగా వారందరూ కూడా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ నెల ఈ జూలై 1 నుంచి మన లయన్స్ స్టిక్ ఇయర్ ప్రారంభం. సో సేవారంభం పేరుతోటి మన ఈ నెలలో కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. ఈ సేవారంభం కార్యక్రమాలు కూడా ప్రతి క్లబ్బు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు దాదాపు 60 క్లబ్బుల పైచిలకు సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి మరి లయన్స్ పోర్టల్లో కూడా అప్రూవ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా ఒక 1500 నుండి 2000 సేవా కార్యక్రమాలు ఈ నెలలోనే నిర్వహించడం జరిగింది. మరి నిజంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరర్స్కు మరి అదేవిధంగా వారిని మోటివేట్ చేస్తున్నటువంటి రీజన్ చైర్పర్సన్స్, జోన్ చైర్పర్సన్స్, గ్యాట్ లీడర్స్, ఆల్ క్యాబినెట్ మెంబర్స్ అందరూ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా అభినందనలు మరియు వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. లయన్స్ స్టిక్ ఇయర్ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్క ఫోకస్డ్ యాక్టివిటీస్ పేరుతోటి మనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్లోబల్ కాజెస్లో భాగంగా పర్యావరణం, అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు మనం ప్రతి నెల ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల ప్రకారం మనం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అంటే గవర్నర్ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే సైట్ ఫస్ట్. అంటే మనం ఈ సంవత్సరం లయన్స్ ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో మన అన్ని క్లబ్ల ద్వారా కనీసం ఒక 10,000 మందికి కంటి చూపునివ్వాలనే ఆలోచనతో 10,000 క్యాటరాక్ట్ సర్జరీస్ నిర్వహించాలనేది ఈ ముఖ్యమైనటువంటి అంశం. మరి దీన్ని ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా తీసుకొని క్యాటరాక్ట్ సర్జరీస్ కనీసం ఒక 10,000 క్యాటరాక్ట్ సర్జరీస్ చేయాలనేది ముఖ్య లక్ష్యం. లయన్స్ స్టిక్ ఇయర్ ప్రారంభంలోనే చెప్పడం జరిగింది. ప్రతి నెల ఒక్కొక్క ఫోకస్డ్ యాక్టివిటీస్ పేరుతోటి మనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గ్లోబల్ కాజెస్లో భాగంగా పర్యావరణం, అదేవిధంగా రకరకాల కార్యక్రమాలు మనం ప్రతి నెల ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమాల ప్రకారం మనం సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రత్యేకంగా అంటే గవర్నర్ యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్ ఏంటంటే సైట్ ఫస్ట్. అంటే మనం ఈ సంవత్సరం లయన్స్ ఐ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం జరిగింది గత సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో మన అన్ని క్లబ్ల ద్వారా కనీసం ఒక 10,000 మందికి కంటి చూపునివ్వాలనే ఆలోచనతో 10,000 క్యాటరాక్ట్ సర్జరీస్ నిర్వహించాలనేది ఈ ముఖ్యమైనటువంటి అంశం. మరి దీన్ని ఒక పర్మనెంట్ ప్రాజెక్టుగా తీసుకొని క్యాటరాక్ట్ సర్జరీస్ కనీసం ఒక 10,000 క్యాటరాక్ట్ సర్జరీస్ చేయాలనేది ముఖ్య లక్ష్యం. ధన్యవాదాలండి. హాంకాంగ్లో జరిగిన 108 ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో పాల్గొనడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నానండి. అందులో మరి నేను నా ఓటు హక్కు వినియోగించుకున్నాను. అది ఇంకా చాలా ఏమంటారు గర్వంగా చెప్పుకోదగ్గ విషయం అండి. ఎందుకంటే సామాన్య మనం ఉండి అక్కడ ఒక ఓటు హక్కు వినియోగించుకోవడం అని అంటే అది మనం ప్రత్యేకంగా అనుభవిస్తే కానీ ఆ ఆనందం మనకు తెలియదండి. అది నేను ఆ అనుభూతిని పొందానండి. దానికి చాలా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారికి కానీ మన డిస్ట్రిక్ట్ 320F వారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ.